వెల్కమ్ టు మై ఛానల్. ఈ ఛానల్లో లేటెస్ట్ టెక్నాలజీస్ మీద వీడియోస్ చేస్తున్నాను. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ ట్యాప్ ఆన్ ద బెల్ ఐకాన్ కాన్స్టెంట్ అప్డేట్స్ కోసం. ఈ వీడియోలో నేను వెబ్ యాప్ డేటాని స్ప్లంక్కి హెచ్ఈసి టోకెన్స్ యూజ్ చేసేలాగా మూవ్ చేయొచ్చు అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆర్గనైజేషన్స్ ఏవైనా చాలా డేటా అనాలిసిస్ టూల్స్ గురించి ఎక్స్ట్రాక్ట్ చేస్తూ ఉంటాయి. వాల్యుబుల్ ఇన్సైట్స్, మళ్ళీ వెబ్ అప్లికేషన్ మీద మానిటరింగ్ చేసుకోవటానికి, పెర్ఫార్మెన్స్ పెంచుకోవటానికి యూజ్ చేస్తుంది. దానికే కావాల్సిన మెయిన్ టూల్ ఏంటంటే స్ప్లంక్. ఇది ఒక లీడింగ్ ప్లాట్ఫామ్. మెషిన్ జనరేటెడ్ డేటా అనాలిసిస్ తీసుకుని దాని ద్వారా పవర్ఫుల్ క్యాపబిలిటీస్ ఫర్ లాగ్ మేనేజ్మెంట్ అయినా, సెక్యూరిటీని మానిటర్ చేసుకోవటానికి, ఇంకా ఆపరేషన్స్ డాష్బోర్డ్స్ క్రియేట్ చేయడానికి ఇది ఒక అద్భుతమైన టూల్. ఒక క్రూషియల్ ఆస్పెక్ట్ స్ప్లంక్లో పొటెన్షియల్ ఏంటంటే ఇంటిగ్రేషన్ కూడా చాలా ఈజీగా చేయొచ్చు స్ప్లంక్ ద్వారా. సో ఇంకొకటి ఏంటంటే ఆటోమేటిక్ ఒక ఫీచర్ ఉంది, ఫిష్ ఈఆర్ అని. అదేం చేస్తుందంటే సెక్యూరిటీ ఆపరేషన్స్ టీమ్ని మన ఇన్బాక్స్ చాలా క్లటర్డ్గా ఉంటే ప్రాంప్ట్గా క్రిటికల్ థ్రెట్స్ని అది సిగ్నిఫికెంట్ చేస్తుంది. ఇప్పుడు నేను మిమ్మల్ని ప్రాసెస్ ఆఫ్ వెబ్ అప్లికేషన్ డేటాని ఫిష్ ఈఆర్ ఉపయోగించి ఒక స్ప్లంక్లోకి, ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఒక ఫిష్ ఈఆర్ అని ఒక PHISH ఫిష్ ఈఆర్ ఉపయోగించి స్ప్లంక్లోకి ఒక ఈవెంట్ కలెక్టర్ డేటాని HTTP ఈవెంట్ కలెక్టర్ని ఈ HEC టోకెన్స్ ద్వారా ఎఫర్ట్లెస్గా ఫిష్ ఈఆర్ డేటాని స్ప్లంక్లోకి ఎలా మూవ్ చేయొచ్చు అనేది తెలుస్తుంది. ఈ ఫిష్ ఈఆర్ ద్వారా మనం ప్లాట్ఫామ్ ఒక అనలైటికల్ డేటా అనేది చాలా రివీల్ చేయొచ్చు స్ప్లంక్లో ఉపయోగించి. సో మనం కొన్ని స్టెప్స్ ఫాలో అవుతే కనుక ఈ HEC అంటే HTTP ఈవెంట్ కలెక్టర్ స్ప్లంక్లోకి వెబ్ హూక్స్ ద్వారా ఫిష్ ఈఆర్ ఒక డేటాని డిఫైన్ చేసి పంపిస్తే దాన్ని ఎఫెక్టివ్గా అనలైజ్ చేసి విజువలైజ్ చేసి ఫిష్ ఈఆర్ డేటాని వితిన్ స్ప్లంక్ ఎనేబుల్ చేసి డిటెక్ట్ చేసి ఫిషింగ్ థ్రెట్స్ని మనం అంత బాగా ఎదుర్కొని ఎఫిషియెంట్గా దాన్ని ప్రివెంట్ చేయడం అనేది హెల్ప్ అవుతుందంటే ఫిష్ ఈఆర్ డేటా మన స్ప్లంక్లో ఉంటే అది చాలా ఈజీగా హెల్ప్ అవుతుంది. ఈ ఫిష్ ఈఆర్ డేటాని స్ప్లంక్లోకి ఎలాగ పంపిస్తామంటే HTTP ఈవెంట్ కలెక్టర్ ద్వారా మనం పంపిస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్ప్లంక్లోకి నావిగేట్ చేసి ఒక డేటా ఇన్పుట్స్ని, అంటే మీకు చూపించిన స్క్రీన్షాట్ల ప్రకారం డేటా ఇన్పుట్స్ మనం చూస్ చూస్ చేసుకున్నాక నెక్స్ట్ ఈ స్క్రీన్ వస్తుంది. ఈ స్క్రీన్లో మనం HTTP ఈవెంట్ కలెక్టర్ అనే ఒక డేటాని మనం చూస్ చేసుకోవాలి. ఆ తర్వాత న్యూ టోకెన్ మనం బిల్డ్ చేయాలి. న్యూ టోకెన్ బిల్డ్ చేయడానికి క్లిక్ ఆన్ న్యూ టోకెన్ అండ్ టాప్ రైట్లో ఏమైతే ఉందో ఆ న్యూ టోకెన్ కనుక క్లిక్ చేస్తే మనం బటన్ టాప్ రైట్లో క్లిక్ చేస్తే ఒక ఫామ్ ఓపెన్ అవుతుంది. ఆ ఫామ్ ద్వారా మనం HTTP ఈవెంట్ కలెక్టర్ని సెలెక్ట్ చేసుకుంటే అక్కడ నేమ్ ఫిష్ ఈఆర్ డేటా సెలెక్ట్ చేసుకుని సోర్స్ నేమ్, డిస్క్రిప్షన్ అంత చేసుకుంటే ఆటోమేటిక్గా మొత్తం ఇన్పుట్ సెట్టింగ్స్ అన్నీ చూస్ చేసుకుని ఈజీగా మనం డిఫాల్ట్ చేసుకుంటే కనుక ఇండెక్స్ చేసుకుని సబ్మిట్ చేస్తే మనకి టోకెన్ అనేది చాలా ఈజీగా సక్సెస్ఫుల్గా జనరేట్ అయిపోతుంది. ఇప్పుడు టోకెన్ సబ్మిట్ అయిపోయిన తర్వాత మనం డేటాని ఫిష్ ఈఆర్ నుంచి మనం డేటా తీసుకుని లాగిన్ చేసుకుంటే కనుక వెబ్ హూక్ ద్వారా మన సెట్టింగ్స్ అన్నీ మెయింటైన్ చేసుకోవాలి. వెబ్ హూక్ ద్వారా మెయింటైన్ చేసుకుంటే క్లిక్ న్యూ వెబ్ హూక్ అనేది క్లిక్ చేస్తే కనుక అప్పుడు వెబ్ హూక్ సెట్టింగ్స్లోకి వెళ్ళి ఒక ఫామ్ ఓపెన్ అవుతుంది. ఆ ఫామ్ ద్వారా మన నేమ్, ఆథరైజేషన్, డేటా అవైలబుల్, కస్టమ్ డేటా, కస్టమ్ హెడర్స్, ఇవన్నీ వెబ్ హూక్ ఇలాంటి నేమ్స్ అన్ని ఇస్తే కనుక ఈ స్ప్లంక్లో మన ఫిష్ ఈఆర్ ఒక రా డేటాని యూజ్ చేసుకుంటుంది. దీని ద్వారా మనం డేటా HTTP దాంట్లో నుంచి స్ప్లంక్ యూజ్ చేసుకుంటే URL ద్వారా స్ప్లంక్ ఇన్స్టెన్స్ని మనం క్రియేట్ చేయొచ్చు, ఈ ఆథరైజేషన్ చేయొచ్చు. ఈ డేటా మనం చూస్ చేసుకున్న దాని ప్రకారం రా డేటానా, బాడీయా, లింక్స్, బ్యాడ్ లింక్స్, ట్యాగ్, FishML ఇలాంటివన్నీ తీసుకుంటే హెడర్స్ అన్ని సెట్ చేసుకుని కీ ఆథరైజేషన్ స్ప్లంక్ టోకెన్ కనుక సెలెక్ట్ చేస్తే కనుక
మనం క్లిక్ చేస్తే కనుక కంప్లీట్ అయిపోతుంది సెటప్ మొత్తం. దాని ద్వారా మనకి ఫిష్ ఈఆర్ నుంచి డేటా అనేది స్ప్లంక్లోకి మూవ్ అవుతుంది. దాని ద్వారా ఫిషింగ్ ప్రివెంట్ చేయడానికి అనుగుణంగా మన సెట్టింగ్స్ అని క్రియేట్ చేసుకుంటే దట్ విల్ హెల్ప్ యూ అవుట్ టు క్రియేట్ అనమాట. సో ఆ తర్వాత మనం ఫిష్ ఈఆర్ శాంపుల్ వర్క్ బుక్ వెబ్ హుక్ ఓపెన్ చేసి యాక్షన్స్ క్లిక్ చేసిన తర్వాత ఒక యాక్షన్ నేమ్ మాన్యువల్ ట్రిగర్ అని చూస్ చేసుకొని ఆ తర్వాత యాడ్ ట్యాగ్స్ సెలెక్ట్ చేసుకున్నాక సెట్ స్టేటస్ అయిన యాడ్ ట్యాగ్స్ మనకి ఏం కావాలి, ఏం టెస్టింగ్ కావాలి, ఏం చూస్ చేసుకోవాలి, అవన్నీ చూస్ చేసుకున్నాక మనం సేవ్ యాక్షన్ కానీ క్లిక్ చేసుకున్నాక ఫామ్ అంతా ఫిల్ చేసిన తర్వాత యూ కెన్ క్లిక్ ఆన్ ఎనీ ఈమెయిల్ అనమాట. సో ఆన్ ద రైట్ సైడ్ అప్పుడు క్విక్ యాక్షన్లో వెబ్ హుక్ టెస్ట్ చేస్తే మనకి సక్సెస్ఫుల్గా టెస్ట్ అయినట్టు మనకి షో చేస్తుంది. సో మనకి చూపిస్తుంది. సో వెబ్ హుక్ ఇలాగ సెట్టింగ్ చేసుకుంటే మనకి ఈవెంట్స్ చాలా ఆటోమేటిక్గా క్లిక్ చేసుకుంటే ఎవ్రీ మెసేజ్ చెక్ చేసుకున్నప్పుడు మనం ఫిల్టర్ చేసుకుంటుంది. సో దీని ద్వారా మనం సక్సెస్ఫుల్గా ఎస్టాబ్లిష్ చేసుకున్నాము కనెక్షన్ బిట్వీన్ ఫిష్ ఈఆర్ అండ్ స్ప్లంక్. దీని ద్వారా సీమ్లెస్గా డేటా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, వెబ్ అప్లికేషన్ అనలైజ్ చేయొచ్చు. సో ఇప్పుడు డేటా అంతా స్ప్లంక్లో ఉంది. దాని ద్వారా మనకి వాల్యుబుల్ ఇన్సైట్స్, ప్యాటర్న్స్ డిటెక్ట్ చేసుకోవచ్చు. దాని ద్వారా క్రియేట్ చేసుకోవచ్చు ఏదైనా విజువలైజేషన్స్, ఫిషింగ్ థ్రెట్స్ నుంచి దూరంగా మూవ్ అవ్వచ్చు. ఈ రకంగా మనం సెట్టింగ్స్ అన్ని సెటప్ చేసుకుంటే ఈ డేటా మనకి విజిలెంట్గా ఉండడానికి, కంటిన్యూస్గా మన ప్రాసెస్ని ఫైన్ ట్యూన్ చేసుకోవడానికి ఒక స్ప్లంక్ ఒక పవర్ యూజ్ చేసి మన ఫిషింగ్ని అవాయిడ్ చేసి మన వెబ్ అప్లికేషన్స్ చాలా స్ట్రాంగ్గా స్ట్రెంగ్తన్ చేసుకోవటానికి ఆర్గనైజేషన్లో ఈ సైబర్ సెక్యూరిటీ పరంగా ఒక థ్రెట్స్ నుంచి దూరంగా జరగటానికి హెల్ప్ అవుతుంది. సో దీంతో నేను ఈ వీడియో ఎండ్ చేస్తాను. సో ప్లీజ్ డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్, ట్యాప్ ఆన్ ద బెల్ ఐకాన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.